రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి కేసులో A1 మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కొడంగల్ కోర్టు. 2 రోజుల పాటు కస్టడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మాజీ ఎమ్మెల్యే తన మొబైల్ పాస్వర్డ్ చెప్పకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. మరోవైపు పట్నం క్వాష్ పిటిషన్లు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. మరోవైపు 2 రోజుల కస్టడీ విచారణలో A2 సురేష్ నోరు విప్పలేదు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పట్నం పోలీస్ కస్టడీపై అప్డేట్స్ ఏంటి? మాధురి, వికారాబాద్ జిల్లా లగుచెర్ల దాడి ఘటనలలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మాత్రమే ఈ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం జరిగింది. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డితో పాటుగాను A2గా ఉన్నటువంటి భోగమని సురేష్ ఇద్దరు కూడా ఇటు రైతులతో వారిని ప్రోత్సహించి అదేవిధంగా పెద్ద ఎత్తున మాప్ క్రియేట్ చేసి ఈ హత్య పూనుకునేందుకు, అంటే కలెక్టర్ను హత్య చేసేందుకు గాను అదేవిధంగా రెవెన్యూ అధికారులను కూడా హత్య చేసేటువంటి కుట్రలో భాగస్థులయ్యారు. వీరిద్దరూ కలిసి కూడా పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా భోగమని సురేష్ ఇద్దరు కలిసి కూడా 84 సార్లు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా వీళ్ళను పోలీసులు వీళ్ళపైన పలు అభియోగాలపైన వీళ్ళను రిమాండ్ చేశారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే లగుచర్ల దాడి కుట్ర వ్యవహారంలో A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డితో పాటుగాను A2గా ఉన్నటువంటి సురేష్ వీరిద్దరూ కలిసి కూడా అప్పుడున్నటువంటి దుగ్గ్యాలలో జరగాల్సినటువంటి గ్రామ సభను ఆ తర్వాత డైవర్ట్ చేసి లగుచెర్లలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొత్తం అక్కడ జరిగినటువంటి ఈ దాడికి సంబంధించిన కుట్ర వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా సురేష్ ఇద్దరూ కలిసి కూడా రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత అధికారులపైన హత్యాయత్నానికి పాల్పడడం కుట్రలో వీళ్ళిద్దరూ ప్రధాన పాత్ర పోషించారనే అభియోగాలపైననే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఓవైపున పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపైన ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పలు అంశాలను క్వాష్ చేయాల్సిందిగా ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ను కొట్టివేశారు. ఆ తర్వాత ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగా కూడా 2 రోజుల పాటు A2గా ఉన్నటువంటి భోగమేని సురేష్ను విచారించినటువంటి క్రమంలోనే అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ పూర్తిగా ముక్కలు కట్ చేసి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఓ లారీలో వేసినట్టుగా పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపున చూసినట్టయితే A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ జప్తు చేసుకున్నప్పటికీ ఆ ఫోన్ పాస్వర్డ్ను చెప్పకపోవడంతో అందులో ఈ లగుచెర్ల దాడి కుట్ర వ్యవహారం అంతా దాగి ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా దానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఆ ఫోన్లోనే ఉన్నాయి. ఆ ఫోన్ విషయాలు బయటపడ్డట్టయితే, అది పాస్వర్డ్ బయటకు వచ్చినట్టయితే మొత్తం కుట్రకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇటు పట్నం నరేందర్ రెడ్డిని విచారించినట్లయితే ఫోన్లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటిది, అందులో ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ అంశాలు ఉన్నాయి, అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి కాల్స్ను ఏ విధంగా అంటే ఆదేశాలు పంపారు, అందులో సందేశాలు ఏమని ఇచ్చారు, అంతేకాకుండా ఫోన్ పాస్వర్డ్ చెప్పినట్లయితే దాని ఫోన్ను రిట్రీవ్ చేసి ఆ రోజు జరిగినటువంటి భోగమని సురేష్ కావచ్చు, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డికి కుట్రతో పాటుగాను ఇతరులు అంటే ఇంకెవరైనా ఆదేశాలు ఇచ్చారా అనే విషయాలపైన కూడా ఈ ఇద్దరు నిందితులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా మొత్తం ఈ కుట్ర వ్యవహారంలో కేటీఆర్ ఆదేశాలు కూడా ఇచ్చారనే వ్యవహారం కూడా బయటపడింది. కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక కొడంగల్ కోర్టులో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరినటువంటి పోలీసులు 2 రోజుల పాటు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక పట్నం నరేందర్ రెడ్డిని విచారించినట్లయితే లగుచెర్ల దాడి ఘటన వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి ఆదేశాల మేరకు ఈ కుట్ర జరిగింది, ఒకవేళ కేటీఆర్ ఆదేశాల మేరకే కుట్ర జరిగిందా అనే వ్యవహారాలను పోలీస్ దర్యాప్తులలో పలు అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు
A2గా ఉన్నటువంటి భోగమేని సురేష్ని విచారించారు. ఆ తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించినట్లయితే లఘుచర్ల దాడి ఘటన వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతుందనేది కూడా బయటపడే అవకాశం ఉంది. మాధురి.